గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఈ సినిమా డైలాగ్ వెస్టిండీస్ స్పీడ్ స్టార్ షమర్ జోసెఫ్కు సరిగ్గా సరిపోతుంది. అతనిపై ఆసీస్ చేసిన కుట్రకు అతను బదులిచ్చిన విధానం అద్భుతం. గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించి వెస్టిండీస్ యువ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై విజయం సాధించిన కరేబియన్ టీం తిరిగి తమ పునర్వైభవాన్ని అందుకోవడానికి తొలి అడుగు వేసింది. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్లో వెస్టిండీస్ జట్టు 8 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో వెస్టిండీస్ స్పీడ్ స్టార్ షమర్ జోసెఫ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 216 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పటిష్టమైన ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించి ఏకంగా 7 వికెట్లతో చెలరేగి వెస్టిండీస్కు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు. అయితే ఈ అద్భుత ప్రదర్శనకు ముందు ఆస్ట్రేలియా అతనిపై చేసిన కుట్రపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆసీస్ తన నీచ బుద్ధిని చూపించిన గాయపడిన సింహంలా షమర్ తన విశ్వరూపం చూపించాడని అంటున్నారు. అసలు విషయం ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసి 311 పరుగుల మంచి స్కోర్ చేసింది. అలాగే ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్ను 193 పరుగులకే కట్టడి చేసింది ఆసీస్. కాగా వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. నిజానికి రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ కేవలం 9 వికెట్లు మాత్రమే కోల్పోయింది. చివర్లో షమర్ జోసెఫ్ గాయం కారణంగా రిటైర్డ్ హట్ అవ్వడంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక్కడే ఆస్ట్రేలియా తప్పు చేసిందని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆసీస్ కావాలని చేసిందా లేదా అన్నది పక్కన పెడితే క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఇది ఖచ్చితంగా ఆసీస్ కుట్రే అంటున్నారు. ఇంతకీ ఆసీస్ ఏం చేసిందంటే, షమర్ జోసెఫ్ వెస్టిండీస్లో కీలక బౌలర్. అలాంటి బౌలర్ను గాయపరిస్తే తర్వాత బౌలింగ్కు దిగడనే కుట్రతో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ నోబాల్ వేసి మరీ షమర్ కాళ్లను టార్గెట్గా చేసుకున్నాడు. ఈ ఘటన స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 73వ ఓవర్లో చోటు చేసుకుంది. ఆ ఓవర్ 4వ బంతిని ఆడడంతో వెస్టిండీస్ బ్యాటర్ షమర్ జోసెఫ్ విఫలమయ్యాడు. దాంతో ఆ డెడ్లీ యార్కర్ నేరుగా వెళ్ళి అతని కుడికాలి బొటన వేలిపై తాకింది. బాల్ అలా డైరెక్ట్గా తాకడంతో జోసెఫ్ కాలికి తీవ్ర గాయమైంది. ఆ నొప్పితో అతను అల్లాడిపోయాడు. ఆస్ట్రేలియా దానికి కూడా అప్పీల్ చేయడంతో ఎంపైర్ లెగ్ బిఫోర్గా అవుట్ ఇచ్చాడు. కానీ రీప్లేలో స్టార్క్ లైన్ను క్రాస్ చేసి ఓవర్ స్టెప్ వేయడంతో దాన్ని నో బాల్గా పరిగణించారు. దీంతో జోసెఫ్ నాట్అవుట్గా నిలిచాడు. నో బాల్ కారణంగా లెగ్ బిఫోర్ అవుట్ నుంచి బతికిపోయినా బాల్ తగిలిన నొప్పిని మాత్రం తట్టుకోలేకపోయాడు జోసెఫ్. కాలి వేళ్లకు గాయం కావడంతో అతను రిటైర్డ్ హట్గా గ్రౌండ్ వీడాల్సి వచ్చింది. అదే చివరి వికెట్ కావడంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ 193 పరుగుల వద్ద ముగిసింది. అంత తీవ్ర గాయమైనా కూడా తిరిగి గ్రౌండ్లోకి దిగిన షమర్ జోసెఫ్ ఆసీస్కు ఊహించని షాక్ ఇచ్చాడు. గాయపడిన సింహంలా ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను చిందర వందర చేశాడు. షమర్ నిప్పులు చెరుగుతుంటే తట్టుకోవడం వారి తరం కాలేదు. దీంతో కేవలం 216 పరుగుల టార్గెట్ను చేజ్ చేయలేక ఆసీస్ చేతులెత్తేసింది. బొటనవేలు ఛిద్రమైన బౌలింగ్లో దుమ్మురేపి వెస్టిండీస్కు చారిత్రాత్మక విజయం అందించాడు షమర్ జోసెఫ్. ఈ మ్యాచ్లో ట్రూ ఛాంపియన్లా ఆడి 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై వెస్టిండీస్ను గెలిపించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.